మనం సంఘాలను పేరు పెట్టడం కాదు, కానీ దైవజనులతో పంచుకున్నప్పుడు అది ఇప్పుడు అవసరమా? ఎక్కడ పెడతారు? ఇలాంటి దైవజనుల నుంచి మాటలు వచ్చాయి. అప్పుడు నేను దేవుడిని ప్రార్థించినాడు. దేవుడు అప్పుడే నాకు ప్రార్థన చేసినప్పుడు, ఎవరైనా మైక్ ఉంటే వాక్యం చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం దయచేసి. తర్వాత నేను ముగించేస్తాను ఒక 2 నిమిషాలు. మైక్ ఉండాలండి అందరికన్నా. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనం. అటు తరువాత చూడగా సాక్ష్యపు గుడారపు సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. చాలు. తర్వాత 11వ అధ్యాయం 19వ వచనం ప్రకటన గ్రంథము. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయములో కనబడెను. చూడండి, పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండములో దేవుడు మోషేతో మాట్లాడినటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, మందసముకి ఇచ్చిన ప్రాముఖ్యతను హెబ్రీ పత్రికలో కూడా పత్రిక పాఠాలలో మనం 9వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు కూడా మందసముకి ఇచ్చిన ప్రాముఖ్యత, తిరిగి యేసు ప్రభు 2వ రాకడలో వచ్చు పర్యంతము యోహానుకు, అపోస్తలుడైనటువంటి యోహానుకు దేవుని యొక్క దర్శనము ద్వారా, ప్రవచనాల ద్వారా రాకడ కొరకు 7 ముద్రలు 7 బూరలు ఊదిన తర్వాత ఆయన మరలా చూడగా దేవుని యొక్క ఆలయమును నాకు మందసము కనబడెను. సో ఈరోజు మన సంఘాలలో మందసం ఉందా? లేక అనేక సంఘాలలో మనము ఈ దినాలలో చూస్తే క్రిస్మస్ ట్రీ ఉంటుంది. పెద్ద క్రిస్మస్ ట్రీలు 50,000 లక్షల రూపాయలు పెట్టి పెద్ద క్రిస్మస్ ట్రీలు పెడతారు. శాంతా క్లూస్ ఉంటాడు. సెల్ ఫోన్స్ చాలా మందిలో ఉన్నాయి, కానీ మందసము ఉందా? ఇవన్నీ కూడా బైబిల్లో లేవు. కానీ బైబిల్లో ఉన్నటువంటి మందసము ఈరోజు సంఘాలలో చాలా కరువుగా ఉంటుంది, కనబడటం లేదు. ఈ తరము వారికి మందసం అంటే ఏంటో తెలియదు. ఈ రోజులలో ఉన్నటువంటి యూత్ కానీ సంఘాలలో ఉన్నటువంటి వారికి మందసం గురించి తెలియదు. కానీ దయచేసి